భాగం మరొకసారి చదువుతారా? హెబ్రీయులకు రాసిన విశ్వాసంను బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులయ్యారు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. చాలండి. అయితే ఈ రోజు మన అంశం ఏంటంటే అబ్రహాము ఎదురు చూచిన పునాదులు గల ఆ పట్టణము ఏది? ఏంటంటే మన అంశము అబ్రహాము ఎదురు చూసిన పునాదులు గల ఆ పట్టణము ఏది? అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు అబ్రహాంను పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండానే రాని పిలవగానే తన సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మనకిప్పుడు విశ్వాసానికి మనకు అర్థం తెలుసు. క్రీస్తు దగ్గరికి వస్తే మన పాపాలు క్షమించబడితే మనకు ఆత్మరక్షణ, నిత్య జీవం అని మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తును విశ్వసిస్తున్నాం. కానీ అబ్రహాం యొక్క విశ్వాసం, అదే విశ్వాసం ఈ రోజు ప్రతి ఒక్కరు ఉండాలి. అందుకే అబ్రహాం గారిని ఏమంటారు? విశ్వాసులకు తండ్రి. అంటే ఎందుకు తండ్రి అంటే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. నువ్వు వెళ్ళు బయలుదేరు అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతూ కూడా ఎటు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కూడా తెలియదు. అయితే అంతటి విశ్వాసం కలిగినటువంటి ఈ అబ్రహాం గారు ఒకదాని కోసం ఎదురు చూశాడట. దేనికంటే ఏలైనా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం ఏది? అసలు అబ్రహాం గారు ఎదురు చూసినటువంటి ఆ పునాదులు గల పట్టణం ఏది? ఎంత దూరం చూడగలిగాడు అబ్రహాము అనేది మనం మొట్టమొదటి గుర్తుంచుకో. అంటే మన విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేస్తే కొద్ది సమయం మనం ప్రార్థన చేస్తాం, సంఘం కొద్దికి రాగానే దేవుడు మన విషయంలో కార్యాలు జరిగిస్తలేడని మనము విశ్వాస జీవితాన్ని కోల్పోతూ మరి అపవాది చెరలోనికి పడైపోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే మెల్లుకోగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే ఎప్పుడు ప్రార్థన అనేది మన జీవితంలో ముఖ్యం. అదే చెప్తా నేను, ఉదయము మనం లేచామంటే లేచిన వెంటనే ఫస్ట్ ప్రార్థన. మన ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రతి విషయంలో. ఎందుకంటే ఒక్క క్షణము దేవుడు దాని చూపు తిరిగి తీసుకుంటే మన పరిస్థితి ఏమైపోతుందో తెలియదు. అందుకే దేవుడి పైన ఎప్పుడు మనము ఆశపడుతూ ఆయనను ఆరాధిస్తూ ఉండాల్సినటువంటి సమయము. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడు మరి దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. అసలు ఈ ఎదురు చూసడానికి గల కారణం ఏంటి అబ్రహాము ఎదురు చూసిన పట్టణం అనేది చాలా అద్భుతంగా మనం నేర్చుకోవాలి. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నేను దూషించే వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాంకు దేవుడు ప్రకటించదండి. భూమి యొక్క సమస్త వంశములు, ఈ భూమి ఎందుకు అబ్రహాము గారు అంత ఎదురు చూశాడు అంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం కోసం అబ్రహాం గారు ఎదురు చూశాడంటే, ఎందుకు ఎదురు చూశాడంటే అతడు కలిగి ఉన్నటువంటి ఆ స్థితి ఏంటి అంటే, అక్కడ చెప్తున్నాడు భూలోక వంశములన్నీ అబ్రహాము సంతానం ద్వారా ఆశీర్వదించబడాలని చెప్తున్నటువంటి మాట. అంటే అబ్రహాం సంతానం నుండి ఎక్కడి వరకు చూడగలిగాడు అంటే, క్రీస్తు వచ్చేంత వరకు అబ్రహాం గారు తన విశ్వాస జీవితాన్ని చూడగలిగాడని మనం మొట్టమొదటిలో గుర్తించాలి. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, గళితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు, గళితీయులకు రాసిన పత్రిక 3:8, ఆ దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చనని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుతురని అబ్రహాంకు సువార్త ముందుగా ప్రకటించడం. అంటే దేని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అబ్రహాము అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. అంటే అబ్రహాము ఎందుకు ఎదురు చూశాడంటే, భూలోక వంశములన్నీ నీ సంతానమందు ఆశీర్వదించబడాలి. అంటే అన్య జనులందరూ, భూమి మీద సమస్త జనులందరూ
మరి ఆశీర్వదించాలి. అంటే ఎవరి సంతానం ద్వారా వస్తాడు క్రీస్తు అంటే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఇది. అందుకే విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించినట్లు అన్యుల దేశంలో వాగ్దత్త దేశంలో పరవాసులయ్యారట. వీళ్ళు ఎట్లా ఉన్నారంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దత్త దేశంలో కూడా వీళ్ళు ఎలా ఉన్నారట, గుడారాలు వేసుకొని అన్యుల దేశంలో ఉన్నారు. ఎందుకంటే పరవాసులు అంటే ఇది మనది కాదు అనేటువంటి జీవితాన్ని దీవించాలి. ఎందుకంటే వీళ్ళు వాగ్దత్త దేశంలో ఉన్నగానే మరి గుడారాలలో ఎందుకు నివసించారు అంటే దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాది గల పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణం కోసం వీళ్ళు ఎదురు చూసినటువంటి పరిస్థితి. అంటే దేవుడు ఏంటి ఆ పట్టణం అంటే, దేవుడు భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించిన తన రాజ్యం గురించి అబ్రహాముకు ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టే, ఆ విశ్వాసాన్ని బట్టే అబ్రహాం గారు మరి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కోసము ఎదురు చూసినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే అబ్రహాం గారు ఎదురు చూసిన పునాదులు గల పట్టణము ఏది? పరలోకమా, లేక పరలోక రాజ్యమా, లేక దేవుని రాజ్యమా, లేక క్రీస్తు సంఘమా? అంటే అబ్రహాము ఎదురు చూసినటువంటి కేటగిరీస్ ఉన్నాయి. పరలోకం ఉంది, దేవుని రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది, క్రీస్తునికి శిరస్సుగా కలిగినటువంటి సంఘము ఉంది. అయితే చాలా మంది, కొద్ది మంది నేను విన్నాను, అబ్రహాము గారు ఎదురు చూసినటువంటి పట్టణము పరలోకము అంటున్నారు. పరలోకము అనంటే అదొక ప్రదేశం మాత్రమే. ఆ ప్రదేశంలో పౌరసత్వం కలగాలి, అప్పుడే పరలోక రాజ్యంలో చేర్చబడతాం. ఎలా అంటే ఇప్పుడు మనం ఇండియన్ అంటే మనకు ఒక ఆధార్ కార్డు ఉన్నది, ఇప్పుడు ఉన్నదా? ఇండియన్స్ అని అంటే ఇండియా అనేది ఒక ప్రాంతం, ఒక దేశము. ఆ దేశము అని చెప్తే ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఎవరు అంటే నేను ఇండియా అంటామా? ఐఎమ్ ఇండియన్ అంటాం. ఇండియన్ అంటే నాకు పౌరసత్వం ఉన్నది అని. అంటే ఇక్కడ అమెరికన్ అంటే వేరు, అమెరికన్స్ అంటే వేరు. అంటే అందులో పౌరసత్వం ఉన్న వాని గురించి చెప్తున్నటువంటి మాట. అంటే అబ్రహాము ఎక్కడికి చూడగలిగాడంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టణంలో చేర్చబడి వారి గురించి, అంటే క్రీస్తు వచ్చి భూమి మీద తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగించడానికి గురించి చూసినటువంటి మాట ఇక్కడ మనం అబ్రహాం గారు అంత దూరము చూడగలిగాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే అందుకే వేయబడినంత ఎవరు ఆ పునాది? ఎవరు ఆ పునాది? అబ్రహాం గారు ఎదురు చూశారు కదా, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో, పునాదులు గల పట్టణం అంటున్నాం కదా. మరి ఆ పట్టణానికి ఏది పునాది ఏది? ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నారు. అందుకే వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరినూ వేయనేరడు, ఆ పునాది యేసు క్రీస్తు, అంటే క్రీస్తే. కాబట్టి ప్రియులకు అబ్రహాం గారు ఎదురు చూసినటువంటి ఆ పట్టణము పరలోకమా లేక పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యం. నేను అదే చెప్తున్నా, పరలోకం మనకు తెలిస్తే లాభం లేదు, అందులో సభ్యత్వం మనకు ఉండాలి. పరలోకం తెలిస్తే మనకు లాభం లేదు, పరలోక రాజ్యంలో సభ్యుడిగా ఉండాలి. అది ఇప్పుడు మనం కోరుకునే ప్రతి ఒక్క విశ్వాసి కోరుకోవాలంటే నాకు పరలోక రాజ్యంలో పౌరసత్వం కావాలని కోరుకోవాలి, కానీ పరలోకం కావాలని కోరుకోకూడదు. పరలోకం అదొక ప్రదేశం, అదొక ప్రాంతం, దాని గురించి దాంతో మనకి ఏం కూడా ప్రయోజనం లేదు, అందులో పౌరసత్వం ఉండాలి. అందుకే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందు మన పేరు రాయబడి ఉండాలని మొట్టమొదట మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అందుకే అబ్రహాం గారు ఎదురు చూసింది ఎవరి గురించి అంటే క్రీస్తు. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూద్దామండి. 1 కొరింథీ 3వ అధ్యాయము 10-11. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోండి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తు. చూడండి, అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేస్తే ఎక్కడి అబ్రహాము ఎక్కడి క్రీస్తు, ఎన్ని తరాల ముందు చూడగలిగాడు చూడండి. అంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు విశ్వాసం ఉంచాడు అతను.
మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మనది వారం రోజుల విశ్వాసం ఉంటుంది, ఒకరిదేమో నెల రోజుల విశ్వాసం ఉంటుంది. అంటే మేము 10 రోజులు మాత్రం ప్రార్థన చేసి దేవునితో సహవాసం ఉంటామని కొంతమంది ఉంటే, కొంతమంది 15 రోజులు, కొంతమంది నెల. అది కాదండి. దేవుడు తనకు అంటే దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని ఎలా స్థాపించబోతున్నాడు, ఆ పునాది ఎవరని అబ్రహాం గారు చూశారు. చూడండి, అంటే అంతటి విశ్వాసాన్ని కలిగి మనము ఈ లోకంలో జీవించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. అయితే మళ్ళీ ఒక విషయం ఇక్కడ మనం పరిశీలన చేస్తే, అబ్రహాం గారు ఎదురు చూసింది పరలోక రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి, క్రీస్తు సంఘం గురించి. క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘంలో మనం ఎవరైతే చేర్చబడుతున్నామో వారి గురించి అబ్రహాం గారు ఎదురు చూసారు. అంటే పరలోక రాజ్యాన్ని చూడాలి ఎక్కడ అంటే భూమిపైనే. ఈ లోకంలో మనం పరిశీలన చేస్తే పరలోక రాజ్యాన్ని ఎవరు చూస్తున్నారు ఈ రోజు అంటే ఎక్కడైతే సంఘంలో చేర్చబడి ఉన్నారో వారే పరలోక రాజ్యంలో ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఈ మనం కూర్చున్నటువంటి ఈ సంఘము ఇక్కడ న్యాయాధిపతి ఎవరు? ఇప్పుడు ఇక్కడ న్యాయాధిపతిగా ఎవరున్నారు? ఎవరు అధ్యక్షతలో మనం ఇక్కడ ఉన్నామో అంటే తండ్రి అయిన దేవుని అధ్యక్షతలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ సంఘము జరుగుతూ ఉందంటే ఈ సంఘము ఎక్కడ జరుగుతూ ఉంది? పరలోకంలో జరిగినా ఇక్కడ జరిగినా ఒకటే అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎక్కడ ఉన్నాము అనేది మనం మొట్టమొదట గుర్తించాలి. యేసుక్రీస్తు అంటే మరి పరలోక రాజ్యంలో మనం చేర్చబడాలి, దేవుని రాజ్యంలో మనం చేర్చబడాలి, క్రీస్తు సంఘంలో మనం చేర్చబడాలంటే మరి ఎక్కడ చేర్చబడాలి? ముందు ఎక్కడ చేర్చబడాలంటే క్రీస్తు సంఘంలో చేర్చబడాలి. క్రీస్తు సంఘంలో చేర్చబడితే దేవుని రాజ్యంలో చేర్చబడినట్టే. అంటే దేవుని రాజ్యంలో చేర్చబడాలి, మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలంటే మనకు ఏ అర్హత ఉండాలి అంటే బాప్తిస్మం అనేది తీసుకుంటే, బాప్తిస్మం తీసుకునే విషయంలో కూడా నేను చెప్తా, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. అంటే బాప్తిస్మం తీసుకునే విషయంలో కూడా సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం బాప్తిస్మం తీసుకోవాలి. పరిశుద్ధాత్మని బోధలో సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటండి? పరిశుద్ధాత్మని బోధలో అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరైనా బోధించినా, ఎవరైనా ప్రవర్తించినా ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణ లేదని లేఖనాలు చెలవిస్తున్నాయి. అయితే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఈ పరిశుద్ధాత్మ బోధ ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తం శిలువలో మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినంలో తిరిగి లేచి పరలోకానికి వెళ్లి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వం నుండి పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అపోస్తులు పెద్దకొస్తు పండుగ దినం రోజున 12 మంది మరి అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఏదైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వాక్యాన్ని ప్రకటిస్తున్న క్రమంలో ఎవరైతే వాక్యాన్ని విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకొని సంఘంలో ఒకే రోజు 3000 మంది చేర్చబడ్డారు. అంటే పరిశుద్ధాత్మని బోధ ప్రకారము సంఘానికి ఒక ఆజ్ఞ ఇవ్వడం అనేది అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోకమని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడాలి. ఇది నేను చెప్తున్నది కాదు, పరిశుద్ధాత్మని బోధ చెప్తున్నటువంటి వాక్యము. కాబట్టి ప్రియులారా, ఇలా ఎవరైతే సంఘంలో చేర్చబడతారో వారే మరి ఏదైతే అబ్రహాం గారు ఎదురు చూశారో దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాది గల పట్టణంలో చేర్చబడతారు. అయితే ప్రియులారా, ఈ పట్టణంలో చేర్చబడిన వారి యొక్క పరిస్థితి ఏంటి? నిజమైన సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ అలాగ ఉందా అంటే ఉంది. చదవండి, నేను చూపిస్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36 నుంచి కిందికి చదువుకుంటారండి. మీరు సిలువ వేసిన ఈ అంటే అపోస్తులు ప్రకటిస్తున్నారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఈ మాటలు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది సువార్త. ఒక నిమిషం, ఇది సువార్త. అపోస్తులు ఏం చెప్తున్నారు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, ఇది మీరు నమ్మాలి అని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. చెప్పి కింద చెప్తున్నాడు. ఇంకా రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందు. ఇదండి సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఎవరిచ్చేది? పరిశుద్ధాత్మను ఇచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా సంఘము నడిపింపబడుతున్న క్రమంలో, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య జరుగుతున్న క్రమంలో దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో, పరలోక రాజ్యంలో చేర్చబడాలి అని అంటే మొట్టమొదట చేయాల్సింది పరిశుద్ధాత్మ యొక్క క్రమంలోనికి సంఘము రావాలి. అప్పుడే దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతాం. అది చదవండి కిందకి. ఇంకా అప్పుడు మీరు పరిశుద్ధాత్మను మీ వారం ఎప్పటిది? అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు దేవుడు, దావీదుకు వాగ్దానం చేశాడు క్రీస్తు గురించి. భూలోక వంశములన్నీ నీ అందు ఆశీర్వదించబడుతుంది, నీ సింహాసనము నీ రాజ్యము నిత్యం స్థిరపరచబడుతుందని దేవుడు ఏదైతే అబ్రహాముకు గాని దావీదుకు గాని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దాన సంతానము, ఆ వరము ఏదైతే ఉందో, ఆ వరము పరిశుద్ధాత్మ అనే వరము ఎక్కడ పొందుకుంటున్నామంటే మనము బాప్తిస్మములో పొందుకుంటున్నాం. అది ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు, చూడండి, ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. వాళ్ళు ఏం చేస్తున్నారు? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును అంటే ఇదండి సంఘంలో చేర్చబడాలి. చూడండి, సంఘంలో చేర్చబడాలి అని అంటే, దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలి అంటే మనకు ఒక ఎంట్రన్స్ కావాలి. అంటే అదే దేవుని రాజ్యంలో చేర్చబడాలి అంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే బాప్తిస్మము. ఆ బాప్తిస్మము సరైనటువంటి బాప్తిస్మం కాకపోతే, ఆజ్ఞగా రాకపోతే, మీరు ఎక్కడైనా చూడండి బైబిల్ గ్రంథం మొత్తం మరేయండి, బాప్తిస్మము ఆజ్ఞ కింద వచ్చింది ఎప్పుడంటే అపోస్తుల బోధలో. అంతకు ముందు క్రైస్తవులు లేరు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఒకనాటి దేవుని ప్రజలు అనబడిన ఇశ్రాయేలు ఉన్నారు కానీ క్రైస్తవులు మాత్రము లేరు. మరి క్రైస్తవులు ఎప్పుడయ్యారు? మొట్టమొదట అంత్యొక్కైన శిష్యులు. అంటే మనం పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మ బోధ ద్వారా ఎవరైతే సంఘంలో చేర్చబడతా ఉన్నారో వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఇంకా ఆజ్ఞ కింద వచ్చిందండి, ఇది ఆజ్ఞ ఇచ్చాడు మనకు. అంటే అదొక ఆజ్ఞ, ఈ చట్టాన్ని మీరు నెరవేర్చాలి అని చెప్తున్నటువంటి మాటను కూడా మనం అక్కడ చూసాం ప్రియులారా. కాబట్టి ఆలోచన చేయండి, అంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడంటే ఎక్కడి నుంచి అబ్రహాము ఎప్పటి వరకు ఎదురు చూచాడు, దేనికోసం ఎదురు చూచాడు అని మనం పరిశీలన చేస్తారంటే, వారు వాగ్దత్త దేశంలో ఉండగానే పరదేశంగా జీవించారు. ఈ లోకంలో మాకు ఏమీ లేదన్నట్టుగా జీవించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి ఎప్పుడైతే మనం ఈ సంఘంలో చేర్చబడతామో వీళ్ళు ఎవరుగా ఉంటున్నారు అంటే పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు? పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. మరి సంఘంలో చేర్చబడుతున్న వారు ఎవరు? మన యొక్క మహిమ మనకు అర్థం కావాలి. ఇది పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. అయితే క్రీస్తు సంఘంలో చేర్చబడుతున్నటువంటి మనమెవరము చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో సంఘంలో చేర్చు. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారు. ఎవరండి? ఎవరైతే సంఘంలో చేర్చబడుతున్నారో వారు ఎవరైతే మీరు ఇక మీదట పరజనులు పరదేశులు కాదు. మరి ఎవరు అంటే పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని. ఇదండి ఈ సంఘం ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? ఈ ఆత్మ యొక్క నియమం అనేది మనకు అర్థం కావాలి. సంఘంలో
సంఘంలో చేర్చబడిన వారి యొక్క మహిమ మనకు అర్థం కావాలి, మనం ఎవరో మనకు అర్థం కావాలి మేము. అప్పుడే మన విశ్వాస జీవితాన్ని బలంగా మనం కట్టుకోగలుగుతాం. మన విశ్వాస జీవితాన్ని ఎందుకంటే మన పౌరసత్వం పరలోకం ఉందని మనం గుర్తించాలి. ఈ పరిశుద్ధులతో పాలివారము, దేవుని ఇంటి వారము అని మొట్టమొదట మనకు అర్థం కాదు. అసలు బైబిల్ ఏం రాపించబడతా ఉంది, ఈ బైబిల్ మొత్తం పరిశీలన చేయండి. దేవుడు కానీ, యేసుక్రీస్తు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ అందరూ కూడా మన కోసమే ప్రయాసపడ్డారండి. మొత్తం వారు మన కోసమే, తండ్రి అయిన దేవుడు మన కోసమే ఆలోచించాడు, కుమారుని పంపించాడు, ఆయన కూడా మన కోసమే ఆలోచించాడు, పరిశుద్ధాత్మని పంపించాడు, ఆయన సత్యంలో నడిపించాలని ఆయన కూడా మన కోసమే ప్రయాసపడతా ఉన్నాడు. దేవుడు క్రీస్తు కంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడండి. క్రీస్తు కంటే ఎక్కువ మనల్ని ప్రేమించాడు కాబట్టి మరి ఆయనను మన కోసం పంపించి మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయనను మరి శిలువ బలియాగాన్ని గావించాడు దేవుడు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క ప్రేమ, మన పౌరసత్వం సంపాదించుకోవాలి అంటే అబ్రహాము ఎక్కడికి చూడగలిగాడు చూడండి. అంటే మన విశ్వాస జీవితం ఎలా ఉంది ఇంకా మనం పరిశీలన చేస్తే మరి ఈ పరిశుద్ధులు ఎవరు అంటే ఇక్కడ చెప్పాడు కదా, ఇప్పుడే చూసాం మనం చాలా అద్భుతంగా. ఇక పరజనులను పరదేశంలో ఉండక పరిశుద్ధులతో మరి ఎవరు ఈ పరిశుద్ధులు అంటే ఇక్కడ లేఖనం ఏం చెప్తున్నారు, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మనం పరిశీలన చేస్తే చాలా అద్భుతంగా అక్కడ రాయబడి ఉంటది ప్రియులారా. అంటే నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని రాయబడి ఉన్నది. మిమ్మల్ని పిలిచిన వాడు 16, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే, పరిశుద్ధ పరచబడిగా ఉండాలి అని అంటే మనం క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి మనము మన విశ్వాస జీవితాన్ని ఆ పరిశుద్ధులకు తగినట్టుగా, ఆ పరిశుద్ధులకు స్వాస్థ్యం పొందినట్లుగా, వారి కుటుంబంలో ఉన్నట్టుగా మనము జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, కుమారుడైన పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. పరిశుద్ధాత్ముని యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మని వరం పొందుకున్నటువంటి క్రీస్తు వారసులమైనటువంటి మనము కూడా పరిశుద్ధులమే. చూడండి, దేవుని వారసులమైతున్నాం, క్రీస్తు తోటి వారసులం. ఎంతటి మహిమను దేవుడు మనకు అనుగ్రహించడం ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానం కానీ పుట్టిన కానీ మృతులలో నుండి ఆయన లేచిన ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా చూడండి, పవిత్రుడు క్రీస్తు గురించి మనం పరిశీలన చేస్తే పరిశుద్ధుల కుటుంబంలో పాలువాడు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడినటువంటి అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు లేఖనాలు తెలుసు. కాబట్టి ప్రియులారా, మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము, క్రీస్తును ధరించుకుంటున్నాం. ఏం ధరించుకుంటున్నాం? క్రీస్తును. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క గుణ లక్షణము ఉందా మనలో? ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన యొక్క గుణ లక్షణాలన్నీ మనం కనపరచాలి. ఏంటంటే మనకు విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసం అనేది క్రియలు కలిగి ఉండాలి. అంటే క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. మృతము, వ్యర్థము. క్రియలు లేని విశ్వాసము మనం కనపరచాలి. మన తోటి వారితో, తోటి సహోదరులతో, సహోదరులతో మన యొక్క విశ్వాస జీవితాన్ని మనము పురుకొల్పుకుంటూ, కనపరుచుకుంటూ మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అందుకే ప్రియులారు, ఇక్కడ మనం పరిశీలన చేస్తే సంఘం గురించి, సంఘం ఎక్కడని చెప్తున్నాడు పౌలు అంటే ఇక్కడ చూద్దాం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అద్భుతమైన మాట రాశాడండి. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము ఏంటండి? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించి వారందరికీ శుభమని చెప్పి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘము, మనామలో ఉన్న న్యూ లైఫ్ సంఘము, ఇది ఎక్కడి సంఘము అంటే అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినదై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారం అండి మనం. ఇదండి దేవుని యొక్క ప్రణాళిక. అంటే మనం సంఘంలో చేర్చబడుతున్నాము అంటే ఈ సంఘానికి ఉన్నటువంటి మహిమ ఏంటనేది మనకు అర్థం కావాలి. దేవుడు
దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణం ఏంటి అనేది మనకు మొట్టమొదట అర్థమై ఉండాలి. చూడండి ఇక్కడ ఏం చెప్తుండ్రు, కొరింథీలో ఉన్న దేవుని సంఘము. అక్కడ పౌలు చెప్తుండ్రు కొరింథీ నుంచి. ఇక్కడ మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ మనములో ఉన్న న్యూ లైఫ్ సంఘము ఎక్కడ ఉన్నదంటే ఇది దేవుని సంఘం. అంటే దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడతా ఉంది. ఎవరిలో పరిశుద్ధపరచబడతా ఉంది? ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం మనం తీసుకుంటున్నామో అప్పుడు క్రొత్త జన్మ జన్మిస్తున్నాం. క్రొత్త జన్మ ఏంటి అంటే పరిశుద్ధులుగా లేపబడుతూ ఉన్నాం. ఏంటండి? పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండటకు దేవుని కుటుంబంలో చేర్చబడుతున్నటువంటి మనము అని మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేస్తాం. కాబట్టి పిల్లల సంఘంలో చేర్చబడిన మరి ఎలా జీవించాలి, దేవుడు మనకు ఎలాంటి ప్రేమను కనపరిచాడు అనేది మొట్టమొదట మనము గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్తున్న ఈ లేఖనాలు. కాబట్టి పిల్లరా ఇంకా మనము దేవుడు దేనికి మరి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణంలో మనము చేర్చబడాలి అని మొట్టమొదట ఆలోచన చేయాలి. ఈ హేతు చేత పరలోకమును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి అంటే నేను మోకాళ్ళు అని చెప్తున్నాడు పౌలు గారు. పరలోకంలో ఒక కుటుంబం ఉంది దేవునికి, భూమి మీద కూడా ఒక కుటుంబం ఉంది. ఏంటి ఆ కుటుంబము? పరలోకంలో దేవుని కుటుంబము, భూమి మీద దేవుని కుటుంబం ఏది? సంఘము. అదే చెప్తున్నాడు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో. మనకు చాలా క్లారిటీగా అర్థం కావాలి. సంఘానికి ఉన్నటువంటి మహిమ అర్థం కావాలి, నీకున్నటువంటి మహిమ అర్థం కావాలి, నువ్వెవరు అర్థం కావాలి, దేవుడు ఎవరు అర్థం కావాలి. అప్పుడే మన విశ్వాస జీవితాన్ని మన విశ్వాసానికి తగ్గట్టుగా మనము కట్టుకోగలుగుతాం. పూర్తిగా దేవుని మీద మనం ఎప్పుడు ఆడగలుగుతాము అని అంటే మనకు అసలు దేవుడు ఎవరో తెలవాలి, అసలు దేవుడికి మనమేమవుతామో తెలవాలి. అప్పుడే మనము దేవుడిని పూర్తిగా దేవుడి పైన మనం ఆధారపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను అంటే ప్రార్థన చేస్తానండి. పౌలు గారు ప్రార్థన చేసేటువంటి పరిస్థితిని చెప్తున్నాడు. పరలోకంలో దేవుని కుటుంబం ఉంది, భూమి మీద కూడా దేవుని కుటుంబం ఉంది. పరలోకంలో ఏదైతే దేవుని రాజ్యము పరిపాలన జరిగిస్తా ఉన్నాడో భూమి మీద కూడా దేవుని యొక్క రాజ్య పరిపాలన అనేది జరుగుతా ఉంది. అదే సంఘము. ఇక్కడ అధ్యక్షులుగా ఎవరు ఉన్నారంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మనమందరము ఆయన పనివారము. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, మనకున్నటువంటి మహిమ మనల్ని యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను జయించి నా తండ్రి సింహాసనంపై కూర్చున్న ప్రకారము జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చోబెట్టాడు. అంటే ఎందుకు అంతటి మహిమ ఇచ్చాడు నీకు? ఎందుకు అంత అంటే నువ్వు ఎక్కడున్నావు? మీరు దేవుని కుమారు, మీరే సర్వోన్నతుని కుమారులని సెలవిచ్చలేదు అంటాడు ఆయన. మీరు దేవుని కుమారులు అని చెప్పినందుకే ఆయన సిలువ వేశారు. మీరు కూడా దేవుని కుమారులే, నేను కూడా దేవుని కుమారులు అంటే క్రీస్తును సిలువ వేశారు. ఆయన అట్టే సిలువ వేయలేరు. నువ్వు మానవుడు ఏంటి, దేవునితో సమానంగా చేసుకుంటున్నావు అన్నారు. కానీ ఆయన చెప్పింది ఎప్పుడు అర్థమైంది సంఘానికి? ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్న ప్రత్యక్ష పరిచర్య ఏదైతే ఉందో దాని ద్వారా నిజంగా అక్కడ మీరు సిల్వ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించండి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సంగమా. ఏంటంటే మనం ఫస్ట్ మనకు ఒక విశ్వాసం, దృఢ విశ్వాసం మనకు ఉండాలి. మనం వస్తున్నామా పోతున్నామా అంటే సరిపోదు. అంటే మన యొక్క విశ్వాస జీవితానికి తగ్గటువంటి ఫలాలు ఇప్పుడు మనం ఒక నెలంతా మనం కష్టపడితే మనకు సాల్వ్ చేస్తుంది. అదేవిధంగా మన విశ్వాసానికి తగ్గ ఫలం ఎప్పుడంటే మన జీవితము ఎప్పుడైతే మన విశ్వాసానికి తగ్గట్టుగా దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం జీవిస్తామో అప్పుడే దానికి మనం ప్రతిఫలం పొందుకునేటటువంటి పరిస్థితి. అంటే దేవుని కుటుంబము ఇప్పుడు ఎక్కడెక్కడ విస్తరించబడి ఉందని మనకు అర్థమైందంటే పరలోక రాజ్యంలో దేవుని కుటుంబం ఉంది, భూమి మీద దేవుని కుటుంబం ఉంది. ఆ దేవుని కుటుంబం ఏది అంటే క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘమే దేవుని కుటుంబం అని మొట్టమొదట మనము గుర్తించాలి. కాబట్టి పిల్లలు క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి ఈ సంఘానికి ఉన్నటువంటి మహిమను మనము మొట్టమొదట అర్థం చేసుకోవాలి. అబ్రహాం గారు ఎదురు చూసినటువంటి ఆ పునాదులు గల పట్టణం ఏది అంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు. అంటే ఆయన నీ సంతానం మందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అని చెప్పాడు. అంటే ఇలా ఆశీర్వదించబడతాయి అంటే ఎక్కడికి చూడగలిగాడు?
చూడండి ప్రియులారా, అబ్రహాం గారి యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే మన విశ్వాస జీవితానికి మరి అబ్రహాం యొక్క విశ్వాస జీవితానికి ఒకసారి సరిపోల్చుకుంటే మనం జీవించేటటువంటి జీవితం చాలా కొద్దిగా అనిపిస్తుంది మన విశ్వాసం. మనము అందుకే విశ్వాసం అన్నది నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవంటే రుజువు. అంటే మనకు అవి అదృశ్యమైనవి ఉన్నవని నమ్మేటటువంటి పరిస్థితులకు మనం నిజంగా ఇది దేవుని సంఘమే అని ఎప్పుడైతే నువ్వు నీ హృదయంలో విశ్వసిస్తావో నిజంగా అప్పుడు దేవుని క్రియలు అనేవి మనలో కనబడతా ఉంటే ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరు, ప్రియ సహోదరు. అందుకే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మీరు కట్టబడుచున్నారా లేఖనాలు చదివిస్తున్నాయి ప్రియులు. ఏంటంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడాలి. అంటే మనము ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటకు మనం కట్టబడాలి. కాబట్టి ప్రియులారా, ఈ పరిశుద్ధుల యొక్క పట్టణము ఏంటంటే పునాదులు గల పట్టణము 12 ప్రకారములు గలదంటాడు. అంటే ఈ 12 ప్రకారములు ఎవరు అంటే 12 అపోస్తులు. ఇక్కడ ఆ పట్టణం ప్రకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 ప్రేర్లు కనబడుచున్నాం అని చెప్తున్నారు. 12 అపోస్తులు అంటే ఏదైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారు. అంటే ఆ పట్టణ ప్రకారం 12 పునాదులు అంటే దేవుని సంఘము దేనిపైన కట్టబడి ఉంది. ఇప్పుడు మనకు అర్థమైంది దేనిపైన కట్టబడి అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడింది. అది ఇక్కడ చెప్తుంది. మీకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథము 21:14 చదవండి. ప్రకటన గ్రంథము 21:14లో ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం పట్టణము. ఇప్పుడు దేవుని యొక్క పట్టణము దేనిపైన ఆధారపడి ఉంది అంటే 12 మంది అపోస్తుల యొక్క బోధ మీద. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన బోధ. అదే చెప్తుంది ఇక్కడ పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనపడుచున్నాడు. అంటే ఏది మన సంఘానికి మూలరాయి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఆ 12 పునాదులు. ఈ పిల్లర్లు ఎవరు? దీనికి ఈ బంగ్లా ఆగాలంటే కింద పిల్లర్లు ఉన్నాయి కదా. ఈ పిల్లర్లు ఎవరు అంటే అపోస్తుల బోధ. ఇప్పుడు ఈ మనం ఉన్నటువంటి హాల్ కావాలి, నిలబడాలి అంటే కింద పిల్లర్లు కావాలి. ఈ పిల్లర్లు ఎక్కడి అంటే వీళ్ళే అపోస్తులు, మనము అందులో కట్టబడాలని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, సంఘము అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన ఎప్పుడైతే కట్టబడుతుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని బోధలోనికి మనం వస్తామో అప్పుడే మన యొక్క మహిమ అర్థమవుతుంది. దేవుడు మనకేమో అవుతాడో అర్థమవుతుంది, మనం దేవునికి ఏమవుతామో అర్థమవుతుంది. అప్పుడు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనము కట్టబడేటటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. చాలా అద్భుతమైనటువంటి మాటలు చాలా ఉన్నాయి. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమైన ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరిచిన అమూల్యం నాకు మూలరాతిని నేను సీయోనులో స్థాపించాను. అంటే చాలా మాటలు ఉన్నాయి కానీ మనకు సమయం లేదు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరిచినది నేను అమూల్యమగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎంత మాత్రమో సిగ్గుపడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసించని వారికి అయితే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి అయ్యను, మరియు అది అడ్డుబండయు అడ్డు కర్రయు అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలో సంఘము కట్టబడితే ఆయన రాజ్యంలో, అదే చూసాం కదా మనం, మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారు. అంటే ఈ ఎవరు సంఘం అంతా ఎటు చూడాలి? ఇప్పుడు ఈ బోధ వైపు చూడాలి. అంటే ఈ బోధలో ఏముంది అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రజలు, ఆయన యొక్క చట్టము, ఆజ్ఞ. బాప్తిసం ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? పాత నిబంధన గ్రంథంలో ఆజ్ఞ ఉందా? బాప్తిసం ఉందా? లేదు. మరి ఆజ్ఞ చట్టము, ఈ చట్టం ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని లోకానికి పంపించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మని ద్వారా ఏదైతే సువార్త ప్రకటిస్తా ఉన్నారో అదే చట్టము, అదే ఆజ్ఞ, అదే
ఆ ఆజ్ఞే బాప్తిస్మము. ఫస్ట్ ప్రసంగంలోనే ఒకే రోజు 3000 మంది సంఘంలో చూడండి. ఇది మనకు అర్థం కావాలంటే ఇది ఒక సిలబస్, ఒక 100 క్లాసులు ఉందండి. ఒక 100 క్లాసులు ఉంటుంది సిలబస్ మొత్తము. ఈ బాప్తిస్మం గురించి ఒక సిలబస్ ఒక 100 క్లాసులు ఉంటుంది. అంటే ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క దాని గురించి వివరించి ఉంటుంది. అలా అంటే పరిశుద్ధాత్మని బోధ అనేది మనకు అర్థం కావాలి అంటే, ఇవన్నీ క్లాసులు అర్థం కావాలంటే మీకు సంవత్సరం పడుతుంది. అందుకే నేను షార్ట్ లెంత్ లో ఇవి చెప్పుకుంటూ వచ్చాను. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే అబ్రహాం గారు ఎదురు చూసినటువంటి ఆ పునాదులు గల పట్టణం ఏంటి అంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తు. కాబట్టి ప్రియారా, ఇక్కడ యెరూషలేం పట్టణంలో అపోస్తలుడైన పేతురు గారు చేసినటువంటి ప్రసంగం ద్వారా అనేక మంది అంటే 3000 మంది ఒకే రోజు సంఘంలో చేర్చబడ్డారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడంటే ఆయన యొక్క విశ్వాసానికి మనం అందుకే ఆయనే విశ్వాసులకు తండ్రి. అంటే ఆయన విశ్వాసం అనేది ఆయన తర్వాతే. ఎందుకంటే అందరికి చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను కనపరుస్తాను, చూపిస్తాను అన్నాడు. కానీ అబ్రహాం గారికి ఏమి కూడా చెప్పకుండా కానీ తన కుటుంబాన్ని, తన స్వదేశాన్ని విడిచి దేవుని ఒక్కడే మాటకు లోబడి వెళ్ళిపోయాడు. అదే అలాంటి విశ్వాసము, అలాంటి విశ్వాస జీవితము దేవుడు ఈరోజు మనం అందరము అలా జీవించాలని కోరుకుంటూ మరి దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. విశ్వాసంలో పడిపోకుండా మనము క్రియలతో కూడా మన దేవుణ్ణి అంటే పరిశుద్ధాత్ముడు ఏదైతే సంఘానికి నియమించాడో ఆ చట్టాన్ని మనం అనుసరించి జీవిస్తూ ఉంటే పిల్లలు తల్లిదండ్రుల మాటలు విని ఎలా అయితే జీవిస్తారో, ఎంత సంతోషపడతారో తల్లిదండ్రులు, అలాగే మన ఆత్మను కన్న తండ్రి కూడా ఆయన యొక్క అడుగు జాడల్లో ఆయన యొక్క చూపించినటువంటి ఆ మార్గంలో మనం నడుస్తూ ఉంటే మన తండ్రి కూడా మనలో ఎడల ఎంతో ఆనందిస్తాడు. కాబట్టి ఆలోచన చేయండి. అబ్రహాం గారు ఎదురు చూసినటువంటి పునాదులు గల ఆ పట్టణం ఏదంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం గారు ఎదురు చూశారు. కాబట్టి ఆలోచన చేయండి. విశ్వాస జీవితాన్ని మనం ఎలా కొనసాగించుకోవాలి? మరి పడిపోతా ఉన్నామా విశ్వాస జీవితంలో? మరి అనుదినాన్ని మనము విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ ఆత్మీయ స్థితిని పెంపొందించుకుంటూ మరి మహిమ నుండి అధిక మహిమకు, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు దినదినము మనము రూపాంతరం చెందాల్సినటువంటి పరిస్థితి ఎంత ఉంది. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. చెప్పినటువంటి ప్రతి మాట దేవుడు మనందరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయును గాక. ఆమేన్. అందరికి వందనములు, దేవునికి స్తోత్రములు.